వీడియోస్లో ప్రతిసారి క్యాచింగ్ చేసేది ఇదే. ఇది కామన్ క్యాచింగ్. ఫస్ట్ నాన్ చాక్ నేర్చుకునేటోడు ఖచ్చితంగా చేయాల్సింది వచ్చి ఈ క్యాచింగ్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. అయితే బాగా చూడండి, దీని గురించి ఇప్పుడు బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ ప్రతి నాన్ చాక్ పెట్టుకున్న ప్రతిసారి ఏం చేస్తామంటే 3 ఇంచెస్ 2 ఇంచెస్ వదిలేసుకొని క్యాచ్ నాన్ చాక్ అనేది గ్రిప్ పట్టుకుంటాం. ఇటుపక్క కొంచెం సెంటర్లో పట్టుకుంటాం నాన్ చాక్. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరిగి చూపిస్తున్నా చూడండి. బాగా రైట్ హ్యాండ్ నుంచి త్రో చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ని మన రైట్ హ్యాండ్ కింద నుంచి పట్టుకుంటాం. మరి ఇంకోసారి చెప్తామండి, ఈ పొజిషన్లో రైట్ హ్యాండ్ త్రో చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్ చేస్తాం. అది కూడా చూసినారా, రైట్ హ్యాండ్ను కింద నుంచి పట్టుకుంటున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకుంటారు, అది కన్ఫ్యూజ్ కావద్దండి. ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు, బిగినర్లు, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా చేయనేది ఇట్లా పోతుంది. అట్లా కాదు, మన ఫ్రంట్ నుంచే, మన బాడీ ఫ్రంట్ నుంచే ముందుకు వచ్చి క్యాచ్ చేస్తాం ఇట్లా. అది కూడా చూసుకున్నారా, ఎంత లేదన్నా 1 ఇంచు 2 ఇంచెస్ ఖచ్చితంగా క్యాచ్ చేసిన ప్రతిసారి 1 ఇంచు 2 ఇంచెస్ అనేది గ్యాప్ ఉండాలి. 1 2 నేనేమంటానంటే ఫస్ట్ రైట్ సైడ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1 2 3 ఇలా ప్రాక్టీస్ అనేది పెంచుతూనే ఉండండి. ఆటోమేటిక్గా క్లియర్గా ప్రాక్టీస్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా క్యాచ్ అనేది మీరు కళ్ళు మూసుకొని కూడా చేయగలుగుతారు.